బాట ఛార్జీలను తగ్గించాలని ఉభయ గోదావరి జిల్లాల లారీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు లారీ యూనియన్ ధర్నాకు అండగా నిలబడ్డారు. ఇక ర్యాంపు బాట ఛార్జీల పేరుతో ఎటువంటి రసీదులు లేకుండా అడ్డంగా వసూలు చేసి దోచేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హైవే సిద్ధాంతం గోదావరి బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో ఇసుకను తవ్వుతున్న గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లారీ యూనియన్ సభ్యులు, లారీ డ్రైవర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇసుక మాఫియాలో ఏ రకంగా నిమగ్నమైందన్నది పెద్దలు సత్యానందరావు గారు పూర్తిగా వివరించడం జరిగింది. హైకోర్టు ధర్మాసనానికి ప్రభుత్వం తరపున 2023 మే 2వ తారీఖు నుంచి మేము ఏ విధమైనటువంటి ర్యాంపులు చిప్పుడు ఇసుక కూడా తీయట్లేదని చెప్పేసి హైకోర్టు ఉన్నత ధర్మాసనానికి నివేదించారు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ గారు. మరి ఈ రోజున 2024 వచ్చింది. మే 2వ తారీఖు నుంచి ఇవాళ జనవరి నెల వరకు కూడా ఏ రకంగా ఏ అనుమతులు లేకుండా ఎలా తవ్వుతున్నారు, హైకోర్టుని కూడా మోసగుచ్చుతున్నారు. అదే కాదు, ఈ ధనం ప్రజాధనాన్ని పూర్తిగా వారి సొంత జోబుల్లోకి మరి వెళ్లేలాగా ఈ ప్రక్రియ అంతా చేపడుతున్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఉన్నతాధికారులు కూడా పూర్వం ఉన్నతాధికారులు అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాలు కూడా రాజ్యాంగ పరిధిలో రాకపోతే వ్యతిరేకించి వాళ్ళు డీసెంట్ నోట్ రాసిన ఉన్నతాధికారులు ఉండేవారు గతంలో. ఈ రకంగా ఉన్నతాధికారుల వ్యవస్థ కూడా మోచేతి నీళ్లు తాగేలా తయారయ్యారు. ఇది చాలా బాధాకరం. రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి మేము రక్షిస్తామని చెప్పి ఆ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తారు. కాబట్టి అటువంటి ఉన్నతాధికారులు కూడా ఇవాళ రాజ్యాంగం దుర్వినియోగం అవుతుంది. గోపాలపురం గ్రామంలో ఇక్కడ ఉన్న శాండ్ ర్యాంప్ లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాధికారికంగా అక్రమంగా ఈ ఇసుక ర్యాంపులో బాటా ఛార్జీల పేరుతో ట్రాక్టర్ కి 500 రూపాయలు, 6 టైర్లు లారీకి 1000 రూపాయలు, 10 టైర్ల లారీకి 1500 రూపాయలు, 12 టైర్ల లారీకి 2000 రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక ర్యాంపులకి ఏ విధమైన అనుమతులు లేవు. దుర్మార్గంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు, ఏ విధమైన ఈసీ క్లియరెన్స్ లేకుండా. అది సరిపోదన్నట్టుగా దోపిడీ ఇంకా చేయాలనే ఆలోచనతో, అందిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈనాడు అదనపు బాట ఛార్జీల పేరుతో ఏ విధమైన రసీదులు కూడా ఇవ్వకుండా అక్రమ వసూళ్లకి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈ నిలుపుదల చేయాలని